హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సిన మిగులు ఉంది. డోంట్ వెరీ, రాజు ఇస్ హియర్. ఓకేనండి, మనం అక్టోబర్ 2020 ఈ 4th వీక్ కరెంట్ అఫైర్స్లో ఉన్నాం సార్. కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ విత్ ప్రాక్టీస్ బిట్స్ మన ఛానల్ వస్తూనే ఉంటాయి. ఓకే, ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఎంకరేజ్ మీ. ఓకే, వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అక్టోబర్ 4th వీక్లో ఉన్న కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే మొదటిగా అపాయింట్మెంట్ చూసుకున్నట్లయితే యశ్వర్ధన్ కే సిన్హా కొత్త చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్గా సిఐసికి నియమితులయ్యారు. ఓకేనండి, న్యూ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా చెప్పుకోవచ్చు. ఎవరంటే యశ్వర్ధన్ కే సిన్హాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆదిత్యపురి స్థానంలో శశిధర్ జగదీశన్ 27 అక్టోబర్ 2020 నుండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నూతన సిఇఓ మరియు ఎండీగా నియమితులయ్యారు. ఓకేనండి, ఎలా గుర్తుపెట్టుకోవాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నూతన సిఇఓ మరియు ఎండీ ఎవరు అంటే శశిధర్ జగదీశన్. ఓకే, ఎవరు స్థానంలో ఎన్నికయ్యారంటే ఆదిత్యపురి స్థానంలో. ఓకే, నెక్స్ట్ సాల్మన్ దీవుల్లో తదుపరి రాయబారిగా సుశీల్ కుమార్ సింఘల్ నియమితులయ్యారు. ఓకేనండి, సాల్మన్ దీవుల్లో తదుపరి రాయబారి ఎవరంటే సుశీల్ కుమార్ సింఘల్. ఓకేనండి, నెక్స్ట్ ఇండియా నుంచి రాయబారిగా గుర్తుపెట్టుకోవాలి. సాన్ మారినో రిపబ్లిక్ రాయబారిగా నీనా మల్హోత్రా నియమితులయ్యారు. ఓకేనండి, ఈ దేశానికి ఇండియన్ రాయబారి. ఓకేనండి, మనం ఇందాక చూసినటువంటిది ఏంటంటే సోలమన్ దీవి యొక్క ఇండియన్ అంబాసిడర్గా అంటాం కదా సుశీల్ కుమార్ సింఘల్. అదేవిధంగా సాన్ మారినో రిపబ్లిక్ యొక్క ఇండియన్ అంబాసిడర్ ఎవరంటే నీనా మల్హోత్రాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాంటసీ స్పోర్ట్స్ చైర్మన్ FIFS ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ చైర్మన్ బీమల్ జుల్కాను నిర్మించారు. ఓకేనండి, బీమల్ జుల్కా ఎవరు అంటే FIFS యొక్క చైర్మన్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా డాక్టర్ ట్రస్ట్ తన బ్రాండ్ అంబాసిడర్గా రోహిత్ శర్మను నియమించడం జరిగింది. డాక్టర్ ట్రస్ట్ సంస్థ అనేది రోహిత్ శర్మ తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. అదేవిధంగా బొలివియా దేశం యొక్క నూతన అధ్యక్షుడు ఎవరంటే లూయిస్ ఆర్స్ ఎన్నికయ్యారు. అదేవిధంగా ఆల్ఫా కొండే గినియా అధ్యక్షుడిగా 3వసారి ఎన్నికవడం జరిగింది. అధ్యక్షులు కొత్త న్యూ అపాయింట్మెంట్స్ అంతర్జాతీయంగా మనం న్యూ అపాయింట్మెంట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బొలివియా నూతన అధ్యక్షులు లూయిస్ ఆర్స్ అండ్ ఆల్ఫా కొండే గినియా యొక్క 3వ అధ్యక్షులు. ఇలాంటివి 2-3 సార్లు అయినవి మాత్రం ఖచ్చితంగా కొంచెం స్ట్రెస్ చదివితే మనకి మంచిది. ఆల్ఫా కొండే గినియా యొక్క 3వసారి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తిగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సీషెల్స్కు అధ్యక్షుడిగా వేవెల్ రామ్ కాలవన్గా ఎన్నికయ్యారు. రామ్ కాలవన్ ఎవరంటే సీషెల్స్ యొక్క అధ్యక్షుడిగా చెప్పుకోవచ్చు. అండ్ డాక్టర్ తులసిదాస్ చుగ్ అవార్డ్ 2020 విజేత ఎవరంటే డాక్టర్ సతీష్ మిశ్రాగా చెప్పుకోవచ్చు. ఏ అవార్డు సార్? డాక్టర్ సతీష్ మిశ్రా ఏ అవార్డు వచ్చిందంటే డాక్టర్ తులసిదాస్ అవార్డ్ 2020 విజేతగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా భూటాన్లో భారతదేశానికి చెందిన మంగ్దేచు జలవిద్యుత్ ప్రాజెక్టు అగ్రశ్రేణి యూకే ఇంజనీర్స్ బాడీ అవార్డును గెలుచుకుంది. ఓకేనండి, యూకే ఇంజనీర్స్ బాడీ అవార్డును గెలుచుకున్నటువంటి భారతదేశానికి చెందిన ఏ విద్యుత్ ప్రాజెక్ట్ అంటే మంగ్దేచు జల విద్యుత్ ప్రాజెక్టు. ఓకేనండి, మంగ్దేచు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఓంపురికి IIFB 2020లో మరణాంతరం జీవిత సౌఫల్య పురస్కారాన్ని ఎంపికయ్యారు. ఓకేనండి, ఫర్ లైఫ్ టైం వచ్చే అవార్డు ఎవరికి వచ్చిందంటే ఓంపురి. ఓకే, IIFB అంటే మనం గుర్తుపెట్టుకోవాలి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ బోస్టన్ 2020 బేస్డ్ ఇన్ బోస్టన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ ICCIR నిర్వహించిన గ్లోబల్ ఆర్ట్ కాంపిటీషన్లో అంజూర్ ముస్తాన్ అలీ 6 ఏళ్ల బంగ్లాదేశ్ కుర్రాడు ప్రత్యేక బహుమతిని గెలుచుకున్నారు. ఓకేనండి, మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఖచ్చితంగా. ఏ దేశానికి చెందినటువంటి 6 ఏళ్ల బాలుడికి ఈ అవార్డు ప్రత్యేక బహుమతి వచ్చిందంటే బంగ్లాదేశ్ చెందిన కుర్రాడు అని చెప్పుకోవచ్చు. ఎవరు నిర్వహించిన కాంపిటీషన్ అంటే ICCR నిర్వహించిన గ్లోబల్ ఆర్ట్ కాంపిటీషన్లో ఈ బహుమతిని 6 year old అబ్బాయికి ఇవ్వడం జరిగింది. అతను అబ్బాయి ఏ దేశానికి చెందినవాడు అంటే బంగ్లాదేశ్. అదేవిధంగా వైద్య ఆవిష్కరణ విభాగంలో డాక్టర్ జాజిని వర్గీస్ 2020 ప్రపంచ అత్యుత్తమ యంగ్ పర్సన్గా ఎన్నికయ్యారు. 2020లో
అవుట్స్టాండింగ్ యంగ్ పర్సన్ ఆఫ్ ద వరల్డ్ 2020 ఎవరు అంటే డాక్టర్ జాజ్నీ వర్గీస్. దేంట్లో వచ్చిందంటే వైద్య ఆవిష్కరణ విభాగంలో వచ్చింది. అదేవిధంగా నైట్ ఆఫ్ ది రెస్ట్లెస్ స్పిరిట్స్ యొక్క పుస్తకం యొక్క ఆథర్ ఎవరంటే సర్బీర్ సింగ్. ఓకే, రెస్ట్లెస్ స్పిరిట్స్ అని కానీ సర్బీర్ సింగ్ గుర్తుకు రావాలి. అదేవిధంగా ది ఫిక్సర్ విన్నింగ్ హాస్ ఏ ప్రైజ్ బుక్ రచయిత ఎవరంటే సుమన్ దుబే అని చెప్పుకోవచ్చు. మరొకసారి ద ఫిక్సర్ విన్నింగ్ హ్యాజ్ ఏ ప్రైజ్ బుక్ ఆథర్ ఎవరంటే సుమన్ దుబే. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ శ్రీలంకలో కార్యకలాపాలను నిలిపివేసింది. ఇటీవల ఏ బ్యాంక్ శ్రీలంకలో తన కార్యకలాపాలను నిలిపివేసిందంటే ఐసిఐసిఐ బ్యాంక్ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏ దేశంలో నిలిపేశారంటే శ్రీలంక. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ $1 బిలియన్ వరకు రుణ ఒప్పందం కుదుర్చుకుంది. ఓకే, ఏ బ్యాంక్ జపాన్ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకుందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎంత వ్యయం అంటే $1 బిలియన్ వరకు చెప్పొచ్చు. నెక్స్ట్ భారతీయ పోస్టులు యుఎస్ పోస్టల్ మరియు యుఎస్ పోస్టల్ సర్వీస్ సరుకులకు సంబంధించిన కస్టమ్స్ డేటాను ఎలక్ట్రానిక్ మార్పిడి కోసం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఓకే, ఏ దేశ పోస్టల్ సర్వీస్ రీసెంట్గా తన కస్టమ్ డేటాను ఎలక్ట్రానిక్ మార్పిడి కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయంటే ఇండియా మరియు యుఎస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొత్త క్యూఆర్ కోడ్లు మనకు ఆల్రెడీ తెలుసు కదండి. బిల్ పేమెంట్ చేసినప్పుడు షాప్స్ దగ్గర క్యూఆర్ కోడ్స్ అని అంటారు కదా, ఆ కొత్త క్యూఆర్ కోడ్ ప్రారంభించకుండా పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లను పిఎస్ఓను రిజర్వ్ బ్యాంక్ నిషేధించింది. ఓకేనండి, ఏవైతే పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు ఉన్నారో పిఎస్ఓస్ ఉన్నారో వాళ్ళు కొత్త న్యూ క్యూఆర్ కోడ్ను ప్రారంభించకుండా రిజర్వ్ బ్యాంక్ నిషేధించింది. అదేవిధంగా భారతదేశంలో డిజిటల్ ఫస్ట్ ప్రోగ్రామ్ను విస్తరించడానికి మాస్టర్ కార్డ్ అట్లాంటిస్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఏ దేశం మాస్టర్ కార్డ్ ప్రోగ్రామ్స్ మాస్టర్ కార్డ్ అంటే మన కార్యక్రమం ఉంటుంది కదా సార్, డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్స్ మాస్టర్ కార్డ్స్ ఉంటాయి కదా, దానికోసం ఆ ప్రోగ్రామ్ విస్తరించడానికి ఇండియా దేంతో భాగస్వామ్యం కుదుర్చుకుందంటే అట్లాంటిస్. ఓకే, నెక్స్ట్ గోవాలో భారతదేశం యొక్క మొట్టమొదటి సౌండ్ డ్యూన్ పార్కును ఏర్పాటు చేయడానికి వరల్డ్ బ్యాంక్ 3 కోట్లను మంజూరు చేసింది. వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా 3 కోట్లు మంజూరు దేనికి చేసిందంటే ఏ రాష్ట్రంలో చేసిందంటే గోవా. దేనికోసం అంటే భారత యొక్క మొట్టమొదటి సౌండ్ డ్యూన్ పార్క్ను ఏర్పాటు చేయడానికి. అదేవిధంగా ఎస్బీఐ కార్డులు మరియు చెల్లింపులు సేవలు మరియు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డిఎంఆర్సి ఒక ప్రత్యేకమైన కాంబో క్రెడిట్ కార్డును విడుదల చేస్తున్నట్టు ఢిల్లీ మెట్రో ఎస్బీఐ కార్డ్. ఈ కార్డ్ పేరంటే ఢిల్లీ మెట్రో ఎస్బీఐ కార్డుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మెట్రో సేవలను వెలిగించుకోవడానికి ఎస్బీఐ సంస్థ మరియు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేవి ఒక కార్డును ప్రవేశపెట్టే ఆ కార్డు పేరే ఢిల్లీ మెట్రో ఎస్బీఐ కార్డ్. నెక్స్ట్ ఆ కార్డు పట్టుకొని మనం మెట్రో సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఎంఈలకు లిస్టింగ్లు మరియు స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి బిఎస్సి సంస్థ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందంటే ఏ బ్యాంక్స్లో ఒప్పందం కుదుర్చుకుందంటే ఐసిఐసిఐ. దేనికోసం అంటే స్టార్టప్ నుంచి మద్దతు ఇవ్వడానికి ఐసిఐసిఐతో బిఎస్సి ఒప్పందం కుదుర్చుకుంది. దేని కొరకు అంటే ఇన్వెంటర్ప్రీనియర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. ఓకే, నెక్స్ట్ ఇండియన్ టూరిజం ప్లాస్టిక్స్ ITS ప్రకారం 2019 ఉత్తరప్రదేశ్ అత్యధిక సంఖ్యలో దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో అగ్రస్థానం నిలిచింది. ఒక 2019 ప్రకారం ఏ స్టాటిస్టిక్స్ అంటే ఇండియన్ టూరిజం ITS స్టాటిస్టిక్స్ ఆఫ్ 2019 ప్రకారం ఏ రాష్ట్రం అత్యధిక సంఖ్యలో దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఫస్ట్ ప్లేస్లో వచ్చిందంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. విదేశీ పర్యాటకుల విషయానికి వస్తే తమిళనాడు
అగ్రస్థానంలో ఉంది. అదేవిధంగా 2019లో దాదాపు 65 లక్షల మంది విదేశీయులు ఈ రాష్ట్రాన్ని, తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించారు. టోటల్గా వచ్చేసరికి ఉత్తరప్రదేశ్, విదేశీ పర్యటనకు వచ్చేసరికి తమిళనాడు, అలా గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ ప్లేస్లో మన ఏపీ ఉంది. అదేవిధంగా న్యూయార్క్ చెందినటువంటి వాణిజ్య ప్రచురణ గ్లోబల్ ఫైనాన్స్ వరుసగా 12వ సంవత్సరం డిబిఎస్ బ్యాంక్ను ఆసియాలో సురక్షితమైన బ్యాంక్గా పేర్కొంది. వరుసగా 12 సంవత్సరాలు ఎంపికైనటువంటి సురక్షితమైన బ్యాంక్ ఏదంటే డిబిఎస్ బ్యాంక్. ఈ బ్యాంక్ దేనికి చెందినటువంటిది అంటే, ఎవరు ప్రకటించారంటే న్యూయార్క్ చెందిన వాణిజ్య ప్రచురణ గ్లోబల్ ఫైనాన్స్. ఓకే, నెక్స్ట్ సామ్సంగ్ టాప్స్ ఫోర్బ్స్ లిస్ట్ ఇన్ ద వరల్డ్ ద బెస్ట్ ఎంప్లాయర్ 2020. ప్రపంచంలోని ఉత్తమ యజమాని 2020లో ఫోర్బ్స్ జాబితాలో సామ్సంగ్ అగ్రస్థానంలో ఉంది. నెక్స్ట్ ప్లేస్లో అమెజాన్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్, ఎల్జీ ఈ ప్లేస్లో ఉన్నాయి. 30 ప్లేస్లో హెచ్సిఎల్, మన ఇండియా కంపెనీ అయినటువంటి హెచ్సిఎల్ 30 ప్లేస్లో ఉందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ 5th ప్లేస్లో అయితే చెప్పుకో సామ్సంగ్, అమెజాన్, ఐబిఎం, మైక్రోసాఫ్ట్. ఏ జాబితా అంటే ఫోర్బ్స్ జాబితా. నెక్స్ట్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్టీపీసీ ఫోర్బ్స్ ప్రపంచంలోని ఉత్తమ యజమాని 2020లో భారతీయ పిఎస్యుల్లో మొదటి స్థానంలో ఉంది. ఓకేనండి. ఇప్పుడు ఇందాక చూసింది ఏంటంటే మొత్తం ఇంటర్నేషనల్గా, ఇప్పుడు చూస్తున్నది ఫోర్బ్స్ ప్రపంచంలో ఉత్తమ యజమానిలో పిఎస్యులో ఏ సంస్థకు వచ్చిందంటే ఎన్టీపీసీ లిమిటెడ్కి వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ 2021 జనవరి 11 to 24 నుండి న్యూజిలాండ్లో జరగాల్సిన ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్స్ 2020 రద్దు చేయబడడం జరిగింది డ్యూ టు కోవిడ్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఏ దేశంలో జరగాల్సిన జూనియర్ బ్యాడ్మింటన్ క్యాన్సిల్ చేశారంటే న్యూజిలాండ్. అదేవిధంగా 2020 పోర్చుగీస్ గ్రాండ్ ప్రిక్స్ విజేత లూసీ హామిల్టన్. ఓకే అండి, పోర్చుగీస్ రీసెంట్గా ఫార్ములా రేస్ జరిగింది కదా, పోర్చుగీస్ గ్రాండ్ ప్రిక్స్ ఎవరికి వచ్చిందంటే లూయిస్ హామిల్టన్. నెక్స్ట్ తన్మయ్ మనోజ్ శ్రీవాస్తవ్ అండర్ 19 ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యుడుగా అన్ని రకాల దేశీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. రీసెంట్గా అండర్ 19 క్రికెటర్ అన్ని దేశీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చాడంటే తన్మయ్ మనోజ్ శ్రీవాస్తవ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం స్మార్ట్ బ్లాక్ బోర్డ్ స్కీమ్ను ప్రారంభించింది. ఏ ప్రభుత్వం స్మార్ట్ బ్లాక్ బోర్డ్ స్కీమ్ సంబంధించిందంటే తమిళనాడు ప్రభుత్వం. అదేవిధంగా బీపీఎల్ కుటుంబాల ఆడపిల్లలకు ఆర్థిక భద్రత కల్పించే భాగ్యలక్ష్మి పథకాన్ని సుకన్య సమృద్ధి యోజన ద్వారా అమలు చేయడానికి ఏ రాష్ట్రం అనుమతి ఇచ్చిందంటే కర్ణాటక. ఓకేనండి. నెక్స్ట్ యంగ్ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ తమిళనాడులో ప్రారంభించబడింది. ఇది నెలవారీ 3,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. ఓకేనండి, నెలకు 3,000 ఆర్థిక సహాయం అందించే ఏ పథకం తమిళనాడు ప్రారంభించబడిందంటే యంగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన విజయవంతంగా అమలు చేసినందుకు మండి జిల్లా అరుణాచల్ ప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఓకేనండి, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన విజయవంతంగా అమలు చేసినందుకు ఏ రాష్ట్రం, ఏ జిల్లా అగ్రస్థానం నిలిచిందంటే ఆంధ్రప్రదేశ్లోని మండి జిల్లా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గుజరాత్లో 3 ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. గిర్నార్ హిల్ రోప్వే 13 ఇందులో ప్రఖ్యాతంగా చెప్పుకునేది ఏదంటే గిర్నార్ హిల్ రోప్వే కోసం 130 కోట్ల రూపాయల ప్రాజెక్టును రీసెంట్గా నరేంద్ర మోడీ ప్రారంభించాలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మానవ అక్రమ రవాణా నిరోధక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఏ ప్రభుత్వం నిర్ణయించిందంటే ఉత్తరప్రదేశ్. మానవ అక్రమ రవాణా నిరోధక పోలీస్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్ నుంచి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ భూ ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి అనే వెబ్ పోర్టల్ని ప్రారంభించారు. ఓకేనండి, రీసెంట్గా ల్యాండ్ రిజిస్ట్రేషన్లో ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం ధరణి పోర్టల్ని ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే తెలంగాణ ప్రభుత్వం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూరగాయల కోసం ఫ్లోర్ ధర నిర్ణయించిన దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఓకేనండి, కూరగాయల కోసం ఫస్ట్ ఫ్లోర్ ధర నిర్ణయించిన దేశంలోని మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే కేరళగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో అర్హత గల విద్యార్థులకు స్కాలర్షిప్
ప్రయోజనం పొందడానికి ఒడిశా స్టేట్ స్కాలర్షిప్ పోర్టల్ మరియు కులాల వివాహ ప్రోత్సాహకాలు పొందడానికి సుమంగల్ పోర్టల్ అనే 2 పోర్టల్ని ప్రారంభించారు. ఓకేనండి. ఒడిశా ప్రభుత్వం టోటల్ విద్యా స్టూడెంట్ సపోర్ట్గా ఈ 2 పోర్టల్లను స్టార్ట్ చేశారు. ఆ 2 పోర్టల్ ఏంటంటే స్కాలర్షిప్స్ మరియు కులాంతర వివాహాల ప్రోత్సాహకాలను చెప్పుకోవచ్చు. ఆ పోర్టల్ పేరు ఏంటంటే సుమంగల్ పోర్టల్ అని చెప్పచ్చు. నెక్స్ట్, నగరాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుండి విడిపించేందుకు ప్లాస్టిక్ ప్రీమియర్ లీగ్ PPL టోర్నమెంట్ మధ్యప్రదేశ్లో ఇండోర్లో జరుగుతుంది. ఓకే, PPL టోర్నమెంట్ అనగా ఏంటంటే ప్లాస్టిక్ ప్రీమియర్ లీగ్ అని చెప్పుకోవచ్చు. ఏ రాష్ట్రంలో అంటే మధ్యప్రదేశ్లో జరుగుతుంది. అందులో అంటే ఇండోర్లో జరుగుతుంది. నెక్స్ట్, శాంసంగ్ చైర్మన్ లీ కున్హీ కన్నుమూశారు. ప్రఖ్యాత సంస్థ అయినటువంటి శాంసంగ్ చైర్మన్ లీ కున్హీ రీసెంట్గా కనుగొనడం జరిగింది. అదేవిధంగా గుజరాత్ మాజీ మంత్రి కేశుభాయ్ సర్దార్ భాయ్ పటేల్ కన్నుమూశారు. ఓకే, కేశుభాయ్ సర్దార్ భాయ్ పటేల్ అనేవారు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి. ఓం బిర్లా 6వ బ్రిక్స్ పార్లమెంట్ ఫోరంలో వ్యాచ్స్లావ్ వరల్డ్ రష్యా అధ్యక్షతన పాల్గొంటారు. ఓకేనండి. ఓం బిర్లా మన ఇండియా నుంచి 6వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరంలో రష్యా అధ్యక్షన పాల్గొంటారు. రష్యా నుంచి ఎవరంటే వాచ్స్లావ్ వోల్డిన్. ఓకే. నెక్స్ట్, 3వ ఇండియా US 2+2 మంత్రి సంభాషణ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడిందంటే న్యూఢిల్లీ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హైవే మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం నైపుణ్యాన్ని పంచుకునేందుకు IIT జోధ్పూర్ మరియు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI రీసెంట్గా ఒక అవగాహన ఒప్పందం మీద సంతకం చేశాయి. దేనికోసం అంటే హైవే యొక్క మౌలిక సదుపాయాలు మెరుగుదల కోసం. ఏవంటే IIT జోధ్పూర్ మరియు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI. ఓకే. నెక్స్ట్, ఫిబ్రవరి 2021 వరకు పాకిస్తాన్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF యొక్క గ్రే జాబితాలో ఉంటుంది. ఓకే, పాకిస్తాన్ ఫైనాన్షియల్ యాక్షన్ ఫటాఫ్ అంటాం కదా, FATF గ్రే జాబితాలో ఇప్పుడు ఉంటుందంటే ఫిబ్రవరి 21 వరకు. నెక్స్ట్, మాస్క్ ధరించిన ప్రజలకు ఎటువంటి సేవలు అందించరాదని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఒక మన తమిళగా చెప్పుకోవచ్చు కదా. ఏ దేశం మాస్క్ ధరించిన వ్యక్తులకు ఎటువంటి సౌకర్యాలను కలిగించలేదంటే బంగ్లాదేశ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జపాన్ 2050 నాటికి 0 కార్బన్ ఉద్గారాలను సాధించనుంది. ఓకేనా. 0 కార్బన్ ఎమిషన్స్ చాలా ఎఫెక్ట్ కాబట్టి 2050కి ఎటువంటి కార్బన్ ఎమిషన్ జరగకుండా జపాన్ అనేది ఒక విజన్గా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్, అండోరా అంతర్జాతీయ ద్రవ్యనిధి IMFలో 190వ సభ్య దేశంగా చేరింది. ఏ దేశం రీసెంట్గా 190వ సభ్య దేశంగా IMFలో చేరిందంటే అండోరా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ NATO జర్మనీలో కొత్త అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. ఓకేనా. నాటో సంస్థ రీసెంట్గా ఎక్కడ కొత్త అంతరిక్షాన్ని ఏర్పాటు చేయాలంటే జర్మనీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2020 అక్టోబర్ 27 నుండి నవంబర్ 2 వరకు జరుపుకుంటారు. ఓకేనండి. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ఇప్పుడు వచ్చాయంటే 27 అక్టోబర్ టు నవంబర్ 2. నెక్స్ట్, వరల్డ్ స్నో లిపార్డ్ డే మంచు చిరుతపుల దినోత్సవం వచ్చేసి అక్టోబర్ 23గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అక్టోబర్ 24 యునైటెడ్ నేషన్ డే ఐక్యరాజ్యసమితి దినోత్సవం చెప్పుకుంటుంది. అదేవిధంగా వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వరల్డ్ పోలియో డే ప్రపంచ పోలియో దినోత్సవం. ఇవన్నీ కూడా అక్టోబర్ 24గా చెప్పుకోవచ్చు. అక్టోబర్ 24 ప్రపంచ పోలియో దినోత్సవం, అదేవిధంగా ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం, అదేవిధంగా ఐక్యరాజ్య దినోత్సవం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్నేషనల్ యానిమేషన్ డే అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవం ఎప్పుడంటే అక్టోబర్ 28. అక్టోబర్ 29 వచ్చేసి అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం. ఇంటర్నెట్ ఓకే, 2 ఇంటర్నేషనల్ ఓకే, 29 అక్టోబర్. అదేవిధంగా అక్టోబర్ 31 వచ్చేసి నేషనల్ యూనిటీ డే. మన దగ్గర ఇప్పుడు ఉంటుంది కదా ఆ యూనిటీ డే, నేషనల్ జాతీయ ఐక్యత దినోత్సవం ఎప్పుడంటే అక్టోబర్ 31. ఓకే, ఇది దేనికోసం అంటే ఎవరి సందర్భంగా 145 బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్.
సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క బర్త్డే యానివర్సరీ సందర్భంగా 145వ బర్త్డే యానివర్సరీ సందర్భంగా ఈ నేషనల్ యూనిటీ డే జరుపుకుంటున్నామని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదే 31st అక్టోబర్ 31స్ట్లో వరల్డ్ సిటీస్ డే అని చెప్పుకోవచ్చు. ఈ వరల్డ్ సిటీస్ డే 2020 యొక్క థీమ్ వచ్చేసి వాల్యూయింగ్ అవర్ కమ్యూనిటీస్ అండ్ సిటీస్. ఓకేనండి, వాల్యూయింగ్ అవర్ కమ్యూనిటీస్ అండ్ సిటీస్. ఓకేనండి, ఇది మొత్తం అక్టోబర్ 4th వీక్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. దీంతో అక్టోబర్ టోటల్ 4 వీక్స్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ అక్టోబర్ కరెంట్ అఫైర్స్ మీద ప్రాక్టీస్ బిట్ సెషన్లో పాల్గొని మీ యొక్క నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.